అధిజగే నిగమాంశ్చతురోపి సక్రమత ఏవ గురోః సషడంగకాన్ అజని విస్మితమత్ర మహామతౌ ద్విజసుతేల్పతనౌ జనతా మనః అని. ఒక వేదం సాధారణంగా చదువుకోవాలంటేనే 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. అంటే నిరంతరం అదే పనిలో ఉంటే సంపూర్ణంగా నేర్చుకోగలుగుతారు. అలాంటిది శంకరాచార్యులు వారు 4 వేదములను కూడా సంవత్సరములోనే చక్కగా నేర్చుకోగలిగారు. ఇంకా ఏకదంతాగ్రహి. అది ఏమిటంటే నామమాత్రముగా ఆయన వేద పురుషుడే, కానీ ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అంటే అది సాంప్రదాయం. కృష్ణ పరమాత్మ కూడా సకల విద్యలు ఉన్నవాడే, కానీ సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా నేర్పండి అని 64 రోజులు 64 కళలు నేర్చుకొని వచ్చారు బలరామకృష్ణులు ఇద్దరు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు. అది ఎందుకు అంటే సాంప్రదాయం విచ్ఛిన్నం చేయకూడదు ఎప్పుడు కూడా. నేను అవతార పురుషుడు కదా, నాకు అన్నీ వచ్చు కదా అని కాకుండా జనాలు అయ్యో కృష్ణుడి గురువు లేకపోతే ఎట్లా, మనకైనా పర్వాలే ఆయన చేసినట్టు మనం కూడా అలా చేయొచ్చేమో అని అనుకుంటారేమో. అందుకే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అని ఆ పరమాత్మే చెప్పాడు. అలాగే శంకరుడు కూడా నామమాత్రముగా గురువు దగ్గరికి వెళ్ళాడు. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు లేడు. అంటే ఇవన్నీ సినిమాల్లో చూపెట్టిన శంకరాచార్యుల వారిలా కాదు కదా. అందుకే చదవాలి. ఎంతో వినయముగా ఉంటారు శంకరాచార్యుల వారు అన్నమాట. ఎంతో అందుకే ముందరే చెప్పారు అసలు రజోగుణ తమోగుణ స్పర్శ ఈ బాలుల్లో కనపడట్లేదు అని చెప్పారనమాట. అందుకని చాలా వినయముతో గురువుల్ని ఆరాధిస్తూ వారి శుశ్రూష చేస్తూ, అంటే వారు చెప్పింది వినడమే అనమాట. శ్రోతుమిచ్చ అంటారు. శుశ్రూష అంటే వినడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. ఇంకా వినాలి ఇంకా వినాలి. అయితే ఏకదంతాగ్రహి కాబట్టి వినేదల్లా ఆయనకి వచ్చేస్తూ ఉండేదన్నమాట. చెప్పడంతో చక్క నేర్చుకునేవారు. సంవత్సరంలో 4 వేదములన్నీ కూడా నేర్చుకున్నారు. అంత చిన్న వయసులో, అంటే 6 ఏళ్ళు 5 ఏళ్ళకు ఉపనయనం చేశారు. సంవత్సరం నేర్చుకున్నాడు ఈయన వేదములన్నీ. సో 6 ఏళ్ళు వచ్చేసరికి సకల వేదశాస్త్రం మొత్తం ఆయనకి అవగతం అయిపోయిందనమాట. అందున అంతకంటే ముందరే ఏ శాస్త్రము విన్నంత మాత్రం దానిలో రహస్యములను అర్థమైపోతూ ఉండేది. అలాంటిది ఇది సశాస్త్రీయంగా అన్ని సాంప్రదాయబద్ధంగా గురుముఖత అన్ని నేర్చుకుంటూ ఉండగా అటు ఈ వేదాలన్నీ వచ్చేసాయి. దానిలో ఉన్న అర్థములు, తర్కము, అన్ని గుణములు అన్నీ కూడా ఆయనకి చక్కగా భాషిస్తూ ఉన్నది ఆ ప్రజ్ఞాశీలైన శంకరాచార్యుల వారికి. వటువు ఇప్పుడైనా ఆ వటువుకి అన్నమాట. అందుకని ఇలాంటి వాడు ఎక్కడ అసలు లేనే లేడు. శంకరాచార్యుల వారు మాత్రమే అంత గొప్పవాడు. శంకరుడు అప్పటికి ఇంకా బాలశంకరుడు, బాలశంకర వటువు అన్నమాట. ఎందుకంటే మహేశ్వరుడే కాబట్టి ఇలాంటివి చాలా సహజంగానే జరుగుతాయి, ఇలాంటి విచిత్రములు అని చెప్తున్నారు. అలాగే సహనిసాఠయుతా వటవస్సమం పఠితుమైషతనద్విజసూనునా అపి గురుర్విషయం ప్రతిపేదివాన్ క ఇవ పాఠయితుం సహసాక్షమః. గురువులు కూడా ఆ శంకర వటువుని అనమాట. ఆ వటువైన ఆ బాలశంకరుని చూసి ఎంత సంతోషిస్తున్నారంటే, అంటే గురువుకున్న గొప్ప లక్షణం చెప్తున్నారు. అప్పట్లో ఆ గురువులు కూడా, ఆ గురుకులంలో ఉన్న వారందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆహా, శంకరుడు చెప్పడంతో అన్నీ పట్టుకుంటున్నాడే. కొత్త విషయాలు ఏదైనా చెప్తే ఈ బాలశంకరుడు వటువు మనకు కూడా తెలియని విషయాలు గురువుగారు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా అండి అని ఎంతో సౌమ్యంగా, ఎంతో రమ్యముగా చక్కగా దానిలో ఉన్న రహస్యాలు కూడా బయటికి తీసి అందరికీ అర్థమయ్యేటట్టు క్షణాల్లో చెప్పగలుగుతున్నాడే. అంటే నాకు విద్య వచ్చు అని చెప్పి అవతల గురువుల్ని, వేరే స్నేహితుల్ని కరెక్ట్ చేయడం కాదు పొగరుతో, అది కూడా వినయముతో ఇది ఇలా అర్థం చేసుకోవచ్చా అని అంత మంచిగా అది ఎలా చెప్పాలి అన్నది తెలియాలి, ఎలా మాట్లాడాలి అన్నది. అలాంటి గొప్ప వాక్ పటిమ కలిగిన ఈ బాలశంకర వటువు అన్నమాట. గురువుల్ని, మిగతా విద్యార్థుల్ని కూడా ఎంతో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడనమాట. అలాగే పాఠము కూడా తిని చక్కగా అప్పటి నుంచే గురువుగారు రావడం ఆలస్యమైన అయితే వెళ్ళాక కాసేపు పిల్లలు కూర్చుంటే కూడా ఈయన ఆడుకోవడం అలాంటివి కాకుండా చక్కగా గురువుగారు లేని సమయాల్లో ఈ బాలశంకర వటువే చక్కగా అందరికీ కూడా పాఠం చెప్పడం, ఏదైనా సందేహాలు ఉంటే అవి నివృత్తి చేస్తూ ఉండడము, అలాంటి పనే పెట్టుకునేవారు అన్నమాట ఆయన. ఇంకా వేరే విషయాలు ఏవి కూడా పెట్టుకోలేదు ఆయన. అత్ర కిం స యద శిక్షత సర్వాశ్చిత్రమాగమగణాననువృత్తః ద్విత్రిమాస పఠనాదభవద్యసత్తత్ర తత్ర గురుణా సమవిద్యః అని ఈ విధంగా 2-3 నెలల్లో శంకరాచార్యుల వారు ఆ బాలశంకర వటువు ఆగమ శాస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నారు ఆయన. అలాగే గురువులు కూడా ఇంకా ఈయనకి ఇంకా కొత్తగా నేర్పడానికి మా దగ్గర ఏం మిగలలేదు, అన్నీ నేర్చేసుకున్నారు. అంటే ఎవరి స్పీడ్ వాళ్ళది. అదే అన్నమాట, గురుకులాలు అన్నవి అంత గొప్పవి. ఇప్పుడు అలా లేవు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏదో ప్రయత్నిస్తున్నారు, బాగా చదివే వాళ్ళని ఒక సెక్షన్లో పెట్టడం, అంతగా చదవని వాళ్ళని ఇంకో సెక్షన్లో పెట్టడం, కానీ అందరూ ఒకసారి పాస్ అవుతారు, ఒకసారి ఎగ్జామ్ రాస్తారు. అలా ఉన్నది ఇప్పుడు వ్యవస్థ. అప్పుడు అలా కాదు. ఎవరైనా నిజంగా బాగా చదువుకుంటున్నారంటే వారికి ఇచ్చే సహాయము, ప్రత్యేకంగా వారికి ఇంకొందరు గురువుల్ని నియమించడము, లేదా ఆ గురువే ఆ
చక్కగా మేధాశక్తి ఉన్న ఆ యొక్క శిష్యుడితో ఇంకొంచెం సమయాన్ని వెచ్చించి ఇంకా బాగా నేర్పించడము అలాగే ఉండేవారు తప్ప ఎంత గొప్పవాడైనా కూడా ఇగో ఇన్నేళ్ళు అవుతే తప్ప నీవు 10వ తరగతికి రాలేవు ఇలా అనుకోవడానికి వీలు లేదన్నమాట. అదో గొప్ప కాలము, గొప్ప విద్యా వ్యవహారం అన్నమాట అదంతా కూడా. అప్పుడున్న ప్రణాళికే వేరు. అందుకే ఆ విద్యా వ్యవస్థని పాడు చేసేశారు తర్వాత కాలంలో. అందుకే ఇప్పుడు ఏమిటంటే అందరూ ఒకలాగే కూర్చొని చదువుతారు, ఒకసారే బయటికి వెళ్తూ ఉంటారు. ఎవరి స్పీడ్ వాళ్ళని పుష్ చేసేసేయాలి ఎప్పుడూ కూడా. ఆ వ్యవస్థని కోల్పోతున్నారు. అందుకే మనం కూడా ఆలోచించకూడదు, ఎప్పుడు ఏది నేర్పుతామో నేర్పించేయాలన్నమాట. ఇంకా 10 ఏళ్ళు రాలేదండి ఏం రామాయణం చెప్తాము, ఇంకా 20 ఏళ్ళు రాలేదండి ఏమి చెప్తాము అలా అనుకోకూడదు. మనం చెప్పడమే. ఆ బీజాలు వారి చిన్న మనస్సుల్లో నాటుకుంటాయి. దానికి సంస్కారం అన్న నీళ్లు ఎప్పుడు పడతాయో అప్పుడు అవి చిగురిస్తూ ఉంటాయి, మొలకెత్తుతూ ఉంటాయి, తర్వాత చిగురిస్తూ ఉంటాయి. కానీ మనం ఏది నిర్ణయించకూడదు. నేను కొందరిని చూశాను పండితులు, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, అయ్యా మీరు వేదాంతం చెప్పేస్తున్నారు ప్రవచనాల్లో కూర్చొని గట్టిగా అర్థమవుతాయా వాళ్ళకి? అదేమిటండి, మనం ఎలా నిర్ణయిస్తున్నాం అవతల వాడికి అర్థమవుతాయా లేదా అని? తప్పు కదా. అంటే అర్థమవుతాదా అని అలా కూర్చుంటే ప్రవచనం చెప్పేటప్పుడు అంటే నాకు అహంకారం ఉన్నట్టే కదా, నేను ఏదో పెద్దది నేర్చేసుకున్నాను, పాపం కూర్చొని వింటున్నారు కాబట్టి తక్కువ అన్న భావన వచ్చేసినట్టే కదా. అదే చెప్పాను నేను. ఎప్పుడు అలా అనుకోకండి. చిన్న పిల్లవాడికైనా సరళంగా చెప్పడం నేర్చుకోండి తప్ప చెప్పే విషయాన్ని తీయద్దు, మీరు పక్కకు నెట్టద్దు. లేదు మీకు నిజంగా అలాంటి భావన, అయ్యో వేదాంతం చెప్తే అందరికి వెళ్తుందా అన్నప్పుడు మీరు పురాణాలు లేదా ఏదైనా కథలు అలాంటివే చెప్పుకోండి. వేదాంతం అని పేరు పెట్టుకొని, అంటే ఒకవేళ శంకర వాంగ్మయము, ఇలా లక్ష్మీ నరసింహ కారావలంబము అలాంటి స్తోత్రాలు పట్టుకుని ఏదో కథాపరంగా మొత్తం 1 గంట ఈడ్చేసి ప్రవచనాన్ని ఆ అరగంట మటుకు ఏదో మహిమలు ఇవన్నీ చెప్పేసి వదిలేస్తే లాభం ఏముందండి? అలా చెయ్యకండి దయచేసి. నేనే చెప్పాను తిరిగి మళ్ళీ. అలా ఉంటున్నారు కొందరు. ఎవరు ఏమిటి అన్నది కాదు, ఏం చెప్తాం వాళ్ళకి అర్థమవుతుందా లేదా? అర్థం అవుతుంది, కాదని ఎట్లా అనుకుంటాం మనము? ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి కాదు 10 సార్లకు అర్థమవుతుంది. అసలంటూ మన బాధ్యత మనం చెప్పుకోవాలన్నమాట. అందుకని ఆ గురువులు ఎప్పుడు కూడా ఉన్న విషయాన్ని చెప్పాలి. వారికి అర్థమవుతుందా లేదా ఇప్పుడే ఎందుకులే అని మనం నిర్ణయించకూడదు అవతల వాడి యొక్క గుణాన్ని. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. విద్యా వ్యవస్థ అంతా చక్కగా ఉండాలి. వేదే బ్రహ్మ సమస్తదంఘ నిచయే గార్గ్యోపమస్తత్కథా తాత్పర్యార్థ వివేచనే గురు సమస్తత్కర్మ సంవర్ణనే ఆసీజైమినిరేవ తద్వచనజ ప్రోద్బోధకందే సమో వ్యాసేనైవ సమూర్తిమానివ నవో వాణీ విలాసైర్వృతః అని అందరితో పోలుస్తున్నారు అన్నమాట. శంకరుల యొక్క ప్రతిభ ఎలా ఉన్నది, జ్ఞానం ఎట్లా ఉన్నది, శాస్త్ర పాండిత్యం ఎలా ఉన్నది అని చెప్తూ ఈయన సాక్షాత్తు బ్రహ్మస్వరూపముగానే భాషిస్తున్నాడు. 4 వేదములు కూడా క్షుణ్ణముగా నేర్చుకున్నాడు. వేదాంగములన్నీ కూడా ఈయనకి వచ్చాయి. వేదంలో చెప్పిన గార్గ్యుడు ఇలాంటి గొప్ప గొప్ప వేదవేత్తలు ఉన్నారు. వారికి ఎంత గొప్ప వేదాంత జ్ఞానము అనుభవంలోకి వచ్చిందో ఈ బాలశంకర వటువుకి అంత జ్ఞానము వచ్చినది. అలాగే కర్మకాండలో ఎన్ని విషయాలు చెప్పారు. జైమిని మహర్షి చాలా గొప్పవాడు, వ్యాస శిష్యుడు, కుమరిల భట్టి వారి గురువు అన్నమాట ఆయన. అంతటి జైమిని మహర్షికి ఉన్న ప్రతిభ ఆ కర్మకాండలో ఈ బాలశంకర వటువుకి వచ్చేసింది అప్పుడే. 7 ఏళ్ళు సుమారుగా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 6.5 ఏళ్ళు ఆ సమయానికి ఇవన్నీ వచ్చేసాయి. ఇలా ఉన్నాడనమాట ఆ శంకర వటువు. అలాగే బృహస్పతికి ఉండే గొప్ప వేదార్థ జ్ఞానము, అంటే వేదములు అర్థము చెప్పాలి అంటే వేద గురువు అంటే దేవగురువైన బృహస్పతి చెప్పగలడు. అంతటి వేదార్థాన్ని చెప్పగలిగే సామర్థ్యము బాలశంకర వటువుకి వచ్చేసింది. అలా ఇలా చెప్పడం ఉంది. అసలు అపర వ్యాసుడా ఇంకో వ్యాసుల వారా అన్నట్టు అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది అందరికీ అంటే, వ్యాసుల వారు జ్ఞానకాండ ఇచ్చారు బ్రహ్మసూత్రాలు. ఆ బ్రహ్మసూత్రాల్లో ఉండే రహస్యాలన్నీ కూడా ఈయన వేదం చదువుతుంటేనే చక్కగా వీరికి అవగతం అవుతూ ఉన్నాయి. అంటే వేదము సమగ్రముగా నేర్చుకున్నారు. ఆ ఉపనిషత్ జ్ఞానాన్ని కూడా జ్ఞానకాండగా చక్కగా నేర్చుకున్నారు. అందుకని ఇంకా శంకరుడిలో నిరంతరము ఆ శారదాంబ తిరుగుతూ ఉన్నదా, సర్వ కళలు వేసుకుంటూ ఈయననే విద్యామూర్తి అయ్యాడా అన్నట్టుగా ఆయన యొక్క రూపము తెలుస్తున్నది అని చెప్పి ఇక్కడ విద్యారణ్య వారు అత్యద్భుతంగా వర్ణించారన్నమాట. అన్వీక్షిక్యైక్షితంత్రే పరిచితిరతులా కాపిలేభే పీతం పాతం జలాంభః పరమపి విదితం భాట్టఘాట్టార్ధతత్వం యత్తై సౌఖ్యం తదస్యాంతరభవదమలాద్వైత విద్యాసుఖేస్మిన్ కూపేయోర్ధః సతీర్థే సుపయసి వితతే హంతనాంతర్భవేత్కిం అని
ఈ వేదాంగములు శాస్త్రములు అన్నీ నేర్చుకున్నాక శంకరులు తర్వాత తర్కము అవన్నీ కూడా ఎలాగ అర్థం చేసుకున్నారు అంటే శాస్త్రం కూడా అద్భుతంగా నేర్చుకున్నారు. ఎలా ఉంది అంటే గౌతముడిచ్చిన న్యాయశాస్త్రములు అవన్నీ కూడా అద్భుతంగా వీరికి క్షుణ్ణముగా అంటే ఇతర దర్శనములన్నీ కూడా బాగా అర్థం చేసుకోగలిగారు సమగ్రముగా. ఎందుకంటే చాలామందికి ఇది ఒక ధోరణి, మేము వేదాంతం నేర్చుకున్నామండి మాకేం పని కావ్యములతో. ఇప్పుడు శంకర చరిత్ర చెప్తున్న చరిత్ర ఏం చదువుతామండి, మేము వేదాంతం నేర్చుకుంటున్నాం, ఫలానా వారి దగ్గర భగవద్గీత నేర్చుకుంటున్నాము అన్న ఒక మూర్ఖత్వంతో ఉంటారు. అలా అనుకున్నవాడి పాపం ఆ జ్ఞానము రాదు ఈ జ్ఞానము రాకుండానే పోతుంది ఎప్పుడు కూడా. అన్నిటిలో కూడా అన్ని విధాలుగా నేర్చుకోగలగాలి ప్రతిదీ కూడా. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు. ఇప్పుడు వేదాంతము జ్ఞానకాండ పూర్తిగా అర్థమైనా కూడా ఇతర దర్శనాలని పరిశీలిస్తున్నారు శంకరులు. అలాగే గౌతముడిచ్చిన న్యాయశాస్త్రములు, అలాగే కపిలుడిచ్చిన వైశేషిక శాస్త్రం, అదే సాంఖ్యశాస్త్రములు, అలాగే కణాదుడిచ్చిన వైశేషిక శాస్త్రములు, ఇతర ముఖ్య దర్శనములు, అలాగే పతంజలి ఇచ్చిన యోగ శాస్త్రములు, ఈ రహస్యములన్నీ కూడా అవి ఎక్కడ వరకు చెప్పాయి, అసలు ఎక్కడ లోటు ఉన్నది, ఎందుకు అవి నేరుగా ఆత్మ అనుభవాన్ని తీసుకురాలేకపోతున్నాయి, ఎక్కడ ఆగిపోయాయి ఆ ఒక్క శాస్త్రములు, దాన్ని ఎట్లా సవరించాలి, మెట్టుమెట్లుగా ఇవి ఎలాగ చెప్తే తర్వాత వేదాంతాన్ని నేర్చుకోగలుగుతారు అన్నది శంకరులు చక్కగా క్షుణ్ణముగా అవగతం చేసుకుంటూ ఉన్నారన్నమాట. అదే అర్థం చేసుకుంటే మనం కూడా యథార్థానికి నేరుగా వెళ్ళిపోతున్నాం. మనం సరే ప్రకటన గ్రంథాలే కాబట్టి అవి కవర్ అవుతున్నాయి, కానీ అసలు సాంప్రదాయబద్ధంగా నేర్చుకోవాలంటే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా నేర్చుకుంటూ ఉండాలి. మనకి న్యాయము వైశేషికము అవి నేర్చుకోవాలి. మీమాంస సరిగ్గా రావాలి, ముందు కర్మకాండ చాలా బాగా అర్థం కావాలన్నమాట. అందుకే ఎప్పుడన్నా కూడా ఈ దర్శనాలు పైన సరిగ్గా అర్థం చేసుకునేటట్టు చూడండి అసలు ఏం చెప్తున్నారు అన్నది. అయితే జగద్గురు శంకరాచార్యులు వారు ఇచ్చిన గొప్ప అవకాశం మనకి ఏమిటి అంటే వారి యొక్క గ్రంథములు సరిగ్గా చదివినప్పుడు దానిలో పూర్వపక్షి సిద్ధాంతము ఇలా చెప్పేస్తూ ఉంటారు ఉపనిషత్తులో, గీతలో, ఇతర శాస్త్రాలు అలా చెప్తూ ఈ మర్మములన్నీ అక్కడ వారు చెప్తూనే ఉన్నారు కూడా. సో అందుకని ఆ సౌకర్యం కూడా మనకి ఉన్నది. అలాగే వ్యాకరణ భాష్యములు ఇవన్నీ కూడా పతంజలి ఇచ్చినవి అవన్నీ కూడా చక్కగా వారికి అతి తేలికగా అర్థమైపోతూ ఉన్నది. ముందే వాళ్ళు 2 ఏళ్లకే వారికి పూర్ణంగా భాష ఎందుకు పట్టు వచ్చేసింది కూడా, అంటే సంస్కృతం కూడా సహజంగా మాట్లాడే సమయం అది. అందుకని వారికి ఈ కర్మకాండ ఇవన్నీ కూడా వచ్చేసి ఉన్నది. దాని యొక్క రహస్యములు మీమాంసా సూత్రంలో అన్నీ కూడా బాగా అర్థమైంది. వారు బ్రహ్మ విద్యనే బాగా అభ్యాసము చేస్తూ అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నంతోనే ఉన్నారు. ఆ బాల బ్రహ్మజ్ఞాని అయిన వటువు శంకరాచార్యుల వారు అని ఇక్కడితో ఒక ఘట్టము పూర్తయింది. శంకరాచార్యుల వారి యొక్క అభ్యాసం ఎలా ఉన్నది అని.